వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి 194 మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నది ఆల్రెడీ మనకు తెలుసు. ఇదే మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కోసం కూడా మనం అందరం వెయిట్ చేస్తున్నాము. ప్రస్తుతానికైతే మనకు ఆ కొరతను అధిగమించేందుకు 1192 మంది హెచ్పిటి అంటే అవర్లీ బేస్డ్ టీచర్లను నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు నిబంధనల ప్రకారం నియమించుకోవాలని మోడల్ స్కూల్ అదనపు సంచాలకుడు శ్రీనివాసాచారి ఆయా ప్రిన్సిపల్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసినారు. సో మోడల్ స్కూల్లో అవర్లీ బేస్డ్ అంటే రోజుకు వచ్చేసి 4 క్లాసులు వచ్చేటట్టు క్లాస్కి మనకు వచ్చేసి 250 280 దాకా మనకు ఒకటి ఉంటుంది. పీజీటీ టీజీటీ ఎట్లా అంటే ఓవరాల్గా మనకు వచ్చేసి ఎంత అంటే మంత్లీ ఒక 25,000-22,000 అంటే గురుకులాల్లో స్కూల్లో ఉన్నటువంటి ఎట్లయితే ఉందో అదే విధంగానే మనకు కాంట్రాక్ట్ ప్రతిపాదనగా తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న కొరత ఉన్నటువంటిది. నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా 100% వస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను ఆల్రెడీ మనకు వేకెన్సీ సంబంధించిన ప్రీవియస్ వీడియో నేను ఆల్రెడీ చేశాను. ఏ పోస్టులకు ఏ వేకెన్సీ ఉన్నవి ఏం కథ అనేది ఆ వేకెన్సీని బట్టి కూడా మీరు చూసుకోవచ్చు. సో పర్లేదు, మంచిగానే ఉంటుంది. గురుకులాలతో పాటుగా ఇది కూడా మంచి శాలరీసే మనం చేసుకోవచ్చు. దీంట్లో కూడా సరే టీజీటీ పీజీటీ ఉంటవి, జైల్స్ కూడా ఉంటవి. సో ఏది ఏమైనప్పుడు కూడా సరే మనకు ఉన్నటువంటి ఈ టీజీటీలను పీజీటీ లెవెల్లో కూడా సరే శాలరీస్ అదే ప్రకారమే ఇస్తారు. అవర్లీ బేస్డ్ మంచిగానే ఉంటుంది. మాక్సిమం మనకు 4 క్లాసులు వచ్చేటట్టు ఒక్కోసారి క్లాసు ఒక 5 క్లాసెస్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. దాని ప్రకారం మనం మంచిగా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ మోడల్ స్కూల్లో ఏవైతే ఉన్నావో ఈ మోడల్ స్కూల్లో ఉన్న ప్రతి స్కూల్లో మనకు టీజీటీలు పీజీటీలు అవకాశమే ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి వాటిలో ఎక్కువగా 194 మోడల్ స్కూల్స్లో దీంట్లో మనకు లేడీస్ సపరేట్గా ఉంటుంది, తర్వాత గర్ల్స్వి కూడా బాయ్స్ కూడా సపరేట్గా ఉంటుంది. దానివల్ల మనకు రెండింటికి సంబంధించిన వాటిలో మనము ఈ నియామకం జరుగుతుంది. ఈ రెండింటిని మనము చూసుకొని చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటిదంటే ఈ మోడల్ స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్స్లు ఏవైతే ఉన్నావో టైమింగ్స్ కూడా సేమ్ మన గురుకుల టీచర్స్ ఉన్నటువంటి టైమింగ్స్ ఉంటుంది. దాని ప్రకారం మనము చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా హవరింగ్ టైమ్స్ కూడా నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి సార్ అంటే ఉంటాయి. అక్కడ ఉన్న టీచర్స్ని బట్టి ఉంటాయి. మ్యాక్సిమం మనకు రెస్పాన్సిబిలిటీ ఉండకపోవని చెప్పేసి వాళ్ళు ఇవ్వరు. కొన్నిసార్లు ఇవ్వడానికి కూడా ఛాన్సెస్, దాన్ని బట్టి మనము పని చేసుకోవచ్చు. కానీ మంచి స్కూల్స్ మంచిగా కూడా సరే టీచింగ్ చెప్పుకోవడానికి కూడా మంచి ఇది ఒకటి సువర్ణ అవకాశము. ఇక నోటిఫికేషన్ వచ్చే వరకు మనల్ని అట్లే తీసుకుంటారు కాబట్టి ప్రయత్నాలు అయితే చేయండి. అది కూడా నోటిఫికేషన్ ఇవ్వగానే నేను మంచిగా ఒక వీడియో కూడా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.